హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత అంటే సిజేరియన్ డెలివరీ కానీ నార్మల్ డెలివరీ కానీ అయిన తర్వాత మొదటి నెలలో ఎలాంటి ఆహారం తినొద్దు, ఎలాంటి ఆహారం తినకూడదు, దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోతో పాటు రెగ్యులర్గా ఒక 10 days వరకు కూడా ఈ యొక్క సిజేరియన్ డెలివరీ అయిన ఉమెన్స్ లేదా నార్మల్ డెలివరీ అయిన ఉమెన్స్ ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, సో దీని గురించి ప్రతిరోజు కూడా వీడియోస్ పోస్ట్ చేసుకుందాం ఒక 10 days వరకు. ఎందుకంటే మన ఛానల్లో కొంతమంది మన సిస్టర్స్ ఫుడ్ గురించి అడుగుతూ ఉన్నారనమాట. సో పలాని ఫుడ్ తినొచ్చా అక్క, పలాని ఫుడ్ ఎప్పటి నుంచి తినొచ్చు, ఇట్లా అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను అనుకోండి, మీకు ఏంటంటే ఒక డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ వీడియోస్ కింద కూడా కామెంట్ చేయవచ్చు, నేను 100% రిప్లై ఇస్తాను. దాన్ని బట్టి కూడా మళ్ళీ వీడియోస్ని రెడీ చేస్తాను అన్నమాట. సో సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత మొదటి నెలలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే అయిన తర్వాత చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి ఉమెన్స్కి, ముఖ్యంగా సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అని ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు. సో ఈ ఫుడ్ తీసుకోవద్దు, ఈ ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి ఫుడ్డే తినాలి, అలాంటి ఫుడ్ తినకూడదు అనేసి, ముఖ్యంగా పప్పులు కూడా పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను, సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేసి. సో ముఖ్యంగా పప్పుల గురించి చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో పప్పులు ఎప్పటి నుంచి తినొచ్చాక, సో ఎలాంటి పప్పులు తినాలి అక్క అనేసి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో నార్మల్గా అయితే మనకి ఏంటంటే పప్పులు తినొచ్చు, కానీ ఏంటంటే మనకి పప్పులు తినడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ డెలివరీ అయినాక మొదటి నెలలో ఈ పప్పులు అనేవి చాలా వరకు తినకపోవడమే బెటర్. ఒకవేళ కందిపప్పు లాంటి పప్పులు కనుక ఉంటే సో వీటిని 12th డే నుంచి, అంటే మనకి సిజేరియన్ డెలివరీ అయినా లేకపోతే నార్మల్ డెలివరీ అయినా 12వ రోజు నుంచే ఈ కందిపప్పు అయితే తినొచ్చు. బట్ ఏంటంటే ఈ పెసరపప్పు కానీ, ఇంకా మైసూర్ పప్పు కానీ, ఇంకా వేరే వేరే పప్పులు ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డెలివరీ అయినాక 1 month వరకు కూడా ఇలా ఏ పప్పులు కూడా తినకూడదు అన్నమాట, ఒక కందిపప్పు తప్ప. సో డెలివరీ అయిన 1 month తర్వాత, అంటే సిజేరియన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా ఆ తర్వాత అన్ని పప్పులు తినవచ్చు. అయితే ఏంటంటే చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు సో పప్పులు తినడం వల్ల, అంటే పెసరపప్పు అట్లా తింటే చీము వస్తుంది కుట్ల దగ్గర, సో తినొద్దు అని చెప్పి ఎలాంటి పప్పులు అయితే పెట్టారు. కానీ అట్లా చేయకూడదు, డెఫినెట్లీ తినాలి. సో ఒకవేళ నా మీద మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పటికైనా మీరు ఎక్కడైతే డెలివరీ అయ్యారో అక్కడ డాక్టర్ని అడగండి. ఏంటంటే పప్పుల్లో ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉంటుంది, సో అది చాలా మంచిది అన్నమాట. అయితే ఈ పెసరపప్పు కూడా తినొచ్చు డెలివరీ అయినాక 12 days నుంచి, కానీ ఏంటంటే ఇది కొంచెం మనకి గ్యాస్ని బాగా ఫామ్ చేస్తుంది అన్నమాట. సో అట్లాంటి టైంలో మీరు ఈ పెసరపప్పు తింటే ఏమవుతుందంటే బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో అందుకనే ఇది డెలివరీ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి, సో ఒక 1 month తర్వాత పప్పులు అనేవి తినొచ్చు. ఇక ఆకుకూరలకు వచ్చేటప్పటికి, సో ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు తినొచ్చు, చాలా చాలా మంచిది ఆకుకూరలు. అండ్ బేబీకి కూడా అన్ని రకాల పోషక విలువలు అందాలి కాబట్టి, బేబీకి మంచిగా పాలు రావాలి కాబట్టి సో అన్నీ తినొచ్చు. కాకపోతే ఏంటంటే సో ఇందులో ఉండే గోంగూర ఉంటుంది కదా, సో గోంగూర అనేది మట్టుకి ఇది తర్వాత 1 monthకి ముందు తినకూడదు ఖచ్చితంగా. 1 month దాటిన తర్వాతనే గోంగూర తినాలి. ఎందుకంటే ఈ గోంగూరలో కొంచెం పుల్లడిదనం అనేది ఉంటుంది, అది అంత మంచిది కాదు. కొన్ని సందర్భాలలో అది బేబీకి కూడా ఎలర్జీని తీసుకొస్తుంది, అండ్ మదర్కి కూడా కొంచెం ఎలర్జీ లాగా అనిపిస్తుంది. సో అందుకే గోంగూర అయితే అవాయిడ్ చేయండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో పచ్చిమిర్చి కూడా తినకూడదు. పచ్చిమిర్చి కూడా ఎందుకు తినకూడదు అని అంటే, సో ఈ పచ్చిమిర్చి తినడం వల్ల మనకి కడుపులో మంట బాగా వస్తుంది అన్నమాట. సో దీనివల్ల వేరే ప్రాబ్లం ఏమి ఉండదు, కాకపోతే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. అందుకే డెలివరీ అయిన
వెంటనే కొంచెం మన మన బాడీ అనేది కూడా చాలా పచ్చి పచ్చిగా ఉంటుంది అండ్ పేగులు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి సో అంటే ఈ పచ్చిమిర్చి తినడం వల్ల కూడా సో బాగా మంట వస్తుంది, అందుకే పచ్చిమిర్చి కూడా అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. అండ్ అలాగే చింతపండు కూడా తినకూడదు. సో డెలివరీ అయినా 1 మంత్ లోపు, సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఎవరైనా కూడా సో 1 మంత్ లోపు తినకపోవడమే బెటర్ అన్నమాట. సో ఇక కూరగాయలకు వచ్చేటప్పటికి అన్ని రకాల కూరగాయలు తినొచ్చు, ఏం పర్వాలేదు. సో అలాగే రొట్టెలు, జొన్న రొట్టెలు అవి కూడా తినొచ్చు, చాలా మంచి. ఓట్స్ కూడా మంచిదే డెలివరీ తర్వాత, సో అవి కూడా తినొచ్చు. అండ్ బ్రెడ్ తినొచ్చు. ఇక తినకూడడానికి వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పినట్టు పచ్చిమిర్చి ఈ 1 మంత్ లోపు, డెలివరీ అయిన 1 మంత్ లోపు తినకపోవడమే మంచిది. అండ్ అలాగే చింతపండు కూడా అంత మంచిది కాదు. సో డెలివరీ అయినాక 1 మంత్ లోపు తినకపోవడమే బెటర్ అనమాట. ఇక అలాగే మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు, పల్లీలు తినొచ్చా అక్క, సో పల్లీల చట్నీ తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో డెఫినెట్లీ డెలివరీ అయిన 1 మంత్ లోపు అయితే పల్లీల చట్నీ కానీ, పచ్చి కొబ్బరి చట్నీ కానీ అట్లాంటివి అసలు ఏం తీసుకోకూడదు. అండ్ బిస్కెట్స్ కూడా తీసుకోకూడదు. బిస్కెట్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్స్, బయట దొరికే ఫుడ్స్ ఏవైనా కూడా అవాయిడ్ చేయండి 1 మంత్ లోపు. 100% అది బేబీకి, మీకు ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి ఆహారం కూడా మీ పాల ద్వారా బేబీకి వెళ్తుంది కాబట్టి అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ బాగా మసాలాలతో చేసిన కర్రీస్, ఫ్రైలు కూడా చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫ్రైలు అంతగా అరగవు. సో అందుకనే ఫ్రైలు కాకుండా నార్మల్ కర్రీస్ తీసుకోండి. సో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. అంటే పిండి పదార్థాలు తో చేసినవి ఈ 1 మంత్ లోపు కొంచెం తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే కొంచెం మీకు తేలిగ్గా జీర్ణం అయ్యేవి తీసుకోండి అనమాట. సో అది బెటర్ అన్నమాట. సో బయట దొరికే ఫుడ్స్ టోటల్లీ అవాయిడ్ చేయండి. అలాగే నూడిల్స్ తినొచ్చా అక్క అని అడుగుతున్నారు. సో డెలివరీ అయిన 1 మంత్ లోపు నూడిల్స్ కూడా తీసుకోకూడదు. అలాగే వంకాయ తీసుకోకూడదు, ఆలుగడ్డ తీసుకోకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఈ 1 మంత్ లోపు అవాయిడ్ చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 1 మంత్ తర్వాత సో కొన్ని ఫుడ్స్ తినొచ్చు. సో నేను అవి ఏంటి అనేది మరొక వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు పప్పుల మట్టికి కందిపప్పు తినండి, బట్ పెసరపప్పు 1 మంత్ తర్వాత తినండి. ఎందుకంటే అది తింటే మంచిదే, బట్ కొంచెం ఎక్కువ గ్యాస్ ఫామ్ చేస్తుంది. అండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, సో పెసరపప్పు తినకూడదు అనేసి. సో అందుకే అవాయిడ్ చేయండి, ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీంతోపాటు ఏంటంటే బాగా వాటర్ కంటెంట్ అయితే తాగండి. మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే డెలివరీ తర్వాత వాటర్ కంటెంట్ తీసుకోకూడదు, బాగా లావ్ అయిపోతారు, లేకపోతే నీరు వచ్చేస్తుంది ఇట్లా అని చెప్తూ ఉంటారు. సో అట్లా ఏం చేయొద్దు, మంచిగా వాటర్ తాగండి. వాటర్ తాగితేనే మంచిగా మీకు స్టిచెస్ తొందరగా హీల్ అవ్వడానికి యూజ్ ఉంటుంది. అండ్ బేబీకి పాలు కూడా మంచిగా రావడానికి బాగుంటుంది. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోనే మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.